హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణం తనను తాను తగ్గించుకుని ప్రజల గెలుపు కోసం పాటుపడడం. ఇదే సూత్రాన్ని అవలంబిస్తున్నారు మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. పార్టీ పెట్టిన తర్వాత ఏ విధమైన సీట్లు ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీ గెలుపుకు కారణమై ఆ తరువాత ఎలక్షన్లలో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి పార్టీ ఆర్థికంగా బలంగా లేకపోయినా తన సొంత డబ్బులతో నడుపుతూ అలాగే తాను కష్టపడిన సొంత డబ్బుతో ఎంతోమందికి సహాయం చేసి రాజకీయం పదవి ఉన్నది ప్రజలకు మంచి చేయడానికి మాత్రమే అని నిరూపిస్తున్నారు మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. గెలుపు ఓటములకు అతీతంగా తాను పొలిటీషియన్ని కాదని తాను ఒక లీడర్ అని నిరూపించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం గోదావరి జిల్లాలో అమరజీవి జలధార ప్రాజెక్టును కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల కింద గోదావరి నీళ్లను కొబ్బరి నీళ్లతో పోల్చేవాళ్ళు. అంతటి స్వచ్ఛమైన నీళ్లు, అంతటి స్వచ్ఛమైన నీటిని పరిశ్రమ నుంచి వచ్చే కలుషితమైన నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు, హాస్పిటల్ నుంచి వచ్చే వేస్ట్ నీళ్లు, ఆక్వా పార్క్ నుంచి వచ్చే కలుషితమైన నీళ్లు ఇవన్నీ గోదావరిలో కలిసి కలుషితమైపోయి తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడే పరిస్థితికి ఆ ప్రాంతవాసులు వచ్చేశారు. ఒక సర్వేలో 23 ప్రాంతాల నుంచి తీసుకున్న నీళ్లలో 22 చోట్ల నీళ్లు పూర్తిగా కలుషితమై తాగడానికి పనికిరాకుండా పోయినట్టు తమ సర్వేలో తెలిపారు. అదే పరిస్థితి కనుక కొనసాగితే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిపోవడానికి ఎంతో సమయం పట్టదు అని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆ ప్రజలు భూగర్భ జలాలను వాడకుండా నీళ్లను కొనుక్కొని తాగడం మొదలుపెట్టారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ఓట్లతో గెలుపొంది ప్రజల కట్టే ట్యాక్సులతో తమ జీతాలను పొందే రాజకీయ నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సమస్యను పట్టించుకోలేదు. కానీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 7 సంవత్సరాల ముందర జనసేన పార్టీ తరఫున ప్రజా పోరాట యాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అప్పుడు చాలా మటుకు అర్జీలు ఆ సమస్య మీదనే ప్రజలు ఆయనకు ఇచ్చారు. ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈ జల్ జీవన్ మిషన్ను చాలా బలంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అమృతధార ప్రాజెక్టును 1 నెల కూడా తిరగకుండానే గోదావరి జిల్లాల్లో మన తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు మీద అమరజీవి జలధారను ప్రారంభించారు. గతంలో ఇచ్చిన ట్యాప్ కనెక్షన్ల ద్వారా కలుషితమైన నీళ్లను సరఫరా చేసేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేయకుండా ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను తీసుకుని వాటిని శుద్ధి చేయడానికి 3 ట్రీట్మెంట్ ప్లాంట్స్ను పెట్టారు. దాంట్లో 155 ఎంఎల్డి, 111 ఎంఎల్డి, 70 నుంచి 75 ఎంఎల్డీలు ఏర్పాటు చేసి వీటి ద్వారా వాటర్ను ట్రీట్ చేసి గోదావరి జిల్లాల్లోని ప్రజలకు సప్లై చేస్తారు. 30 నుండి 35 సంవత్సరాల దూరదృష్టితో రాబోయే తరాలకు ఎటువంటి నీటి సమస్య రాకుండా ఆలోచన చేసి ఈ అమరజీవి జలధార ప్రాజెక్టును ప్రారంభించారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. నిజం చెప్పాలంటే గోదావరి జిల్లాల చరిత్రలో సర్ ఆర్థర్ కాటన్ తర్వాత ఏ నాయకుడు ఇంతటి స్థాయిలో నీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయలేదు, ప్రారంభించలేదు. గత ప్రభుత్వంలో 3 వాటర్ ప్రాజెక్టులను తీసుకున్నారు. 1 ఉద్దానం, 2 పులివెందుల, 3 డోన్. ఇందులో ఉద్దానం సమస్యను పవన్ కళ్యాణ్ గారు నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాతనే వెలుగులోకి వచ్చింది. ఫ్లోరోసిస్ సమస్యతో ఉన్న ప్రకాశం జిల్లాలో, నీటి కాలుష్యం జరుగుతున్న గోదావరి జిల్లాల్లో, అలాగే పల్నాడు, చిత్తూరులో కూడా ఇలాంటి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించబోతున్నారు. గతంలో 2 చోట్ల ఓడిపోయాడు అని వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు చేసినప్పటికీ 21 సీట్లు మాత్రమే తీసుకున్నాడు అని హేళన చేసినప్పటికీ తనను తాను తగ్గించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నారు. అందులో భాగంగానే 68 లక్షల గోదావరి జనాభాకు 22 లక్షల ప్రకాశం జిల్లా జనాభాకు సురక్షితమైన నీళ్లు అందించబోతున్నారు. మొన్నటి సభలో తనను తాను తగ్గించుకొని మిమ్మల్ని పెంచాను అన్న మాటలకు అర్థం ఇదేనేమో. ఇలాగే నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే రాజకీయ నాయకులను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆఖరి వరకు చూసి లైక్ చేసి అలాగే మీ స్నేహితులకు, బంధువులకు పంపి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ యొక్క ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్.